ఏమైనా సరే దేవుడిచ్చిన మాట మీ జీవితంలో అక్షరాలను నెరవేర్చి చూపిస్తానని చెప్తున్నాడండి. మీకు దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు మీ చేతి పనిని. ఇస్సాకు కరువు కాలంలో అందరు దేశాన్ని విడిచిపోయేటప్పుడు, మనుషులకి కుదరనిదప్పుడు, అందరు పిచ్చోళ్ళ నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా, బయటికి పోయా, మనందరం అక్కడ పోయి బ్రతుకుతామని ఆశపడినప్పుడు, ఆయన కరువు కాలంలో ఉన్న స్థలంలో ఉన్న విత్తనాలని విత్తి 100 రెట్ల పంటను చూశాడంట. ఆ దేవుడే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు, చెప్పమని నాకు మరలా ఇన్సిస్ట్ చేస్తున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సీజన్స్, అన్ని నా వశమని దేవుడు చెప్తున్నాడు. నీవు నా వాక్ను పట్టుకుని ఆధారం చేసుకుంటే, నా వాక్ను పట్టుకుని ఆధారం చేసుకున్న సాదృశ్యం ఏంటంటే, నువ్వు నా ఎడల విశ్వాసం కలిగి ఉంటే. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇఫ్ యూ బిలీవ్, నేను చెప్పా, నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. నీ శోధన సమయంలో నేను నిలబడు, చేతకాని సమయంలో నిలబడి దేవుడు అంటాడు, నా వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. ఈ రోజు పోరాటాల్లో, శ్రమల్లో,